రోజు ఈ డిపోని మీరు ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు కానీ కొంతమంది పని చేయాలంటే పనిచేసే ఆఫీసులు కానీ అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. మీరు ఏదైనా ఫుడ్ కోర్టు బయట పోవాలంటే పోవాలనే కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే అన్ని వస్తువులు కల్పించే బాధ్యత తీసుకొస్తాం. దీనికి అనుగుణంగా పక్కన 10 ఎకరాలు తీసుకొని నెట్ జీరో కాన్సెప్ట్తో అక్కడ ఇది కూడా ప్రారంభిస్తాం. అంటే మీరు రాబోయే రోజుల్లో మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్డ్ మేనర్లో అన్నీ మార్చేస్తాం. అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మన నియోజకవర్గంలో 50 నుంచి 55% గ్రీన్ కవర్ ఉంది. అంటే చెట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చూస్తే 89.5% తిరుమల ప్రక్కనంతా ఉంది. దాని తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేది మన కుప్పం నియోజకవర్గం. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు పెట్టాలి. మీ పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి. అడవుల్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఇటీవల కాలంలో మన ఇష్టానుసారంగా చేశాం. యూరోప్ వినుంటారు మీరు ఒక మాట, ఆ దేశాల్లో మంచు కురుస్తాయి. మన మారిగానే 30-32 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరగదు. ఈ సంవత్సరం 46-48కి వెళ్ళిపోయారు. వాళ్ళకు అలవాటు లేదు. వాళ్ళ కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. ట్రైన్ మీద పోతా ఉంటే పట్టాలన్నీ మెల్ట్ అయిపోయి ట్రైన్స్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఎండలు భరించలేకపోయారు. అలాంటి పరిస్థితి చూస్తే నేను విజయవాడలో ఎక్కువ ఎండ ఉందని రోడ్లపైన నీళ్లు జల్లించి స్ప్రింక్లర్లు పెట్టాను. ఇప్పుడు యూరోప్లో కూడా స్ప్రింక్లర్లు పెట్టి రోడ్డుపైన నీళ్లు కొట్టించే పరిస్థితికి వచ్చారు. అంటే వాతావరణం మారిపోయింది. పడితే కుంభవర్షం, పడకపోతే వర్షాలు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లు తీసుకొచ్చాం. సముద్రంలోకి పోయే నీళ్లు రిజర్వాయర్లు నింపాం. పంటలు పండించుకున్న తర్వాత 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో నీళ్లు రాలేదు, గోదావరిలో నీళ్లు రాలేదు, ఏ రిజర్వాయర్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ఆల్మట్టికే రాలేదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే పర్యావరణాన్ని కాపాడుకుంటామో అక్కడే సమతుల్యం ఉంటుంది, వర్షాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన నియోజకవర్గాన్ని రేపు రాబోయే రోజులు ఇవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా తయారు చేసి మనం ముందుకు పోతాం. ఇప్పుడే కుప్పం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. కొత్తగా సిటీ స్కాన్ పెట్టాం. డయాలసిస్ సెంటర్ని ఎక్స్పాండ్ చేశాం. ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి లేదు. ఖర్చు కూడా లేదు. ఎవరికి డయాలసిస్ కావాలన్నా వేరే ప్రాంతం నుంచి మన ఊరికి వస్తున్నారు. అదే మరి సిటీ స్కాన్ కూడా ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ 1,70,00,000 రూపాయలు సహాయం చేశారు. సిఎస్ఎస్ కింద ఇచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారుండి దీనికి కూడా ముందుకు పోయారు. ఈరోజు ఇంకో పక్క కుప్పంలో మీరు ఒకసారి చూస్తే టాటా సంజీవిని ప్రాజెక్ట్ ఇక్కడనే ప్రారంభించాం. ఈరోజు దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజలున్నారో మిమ్మల్ని అందరి ఆరోగ్య విషయాలన్నీ
డిజిటల్ రికార్డ్స్ ద్వారా పెడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈరోజు మనలో ఒక అవేర్నెస్ రావాలి, డిపార్ట్మెంట్లో రావాలి, మీలో రావాలి. దీనికి రాబోయే రోజుల్లో నేను ప్రివెంటివ్ హెల్త్, నేను అనేక సార్లు చెప్పాను మీ అందరికీ, మనం తినే తిండిపైన మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఎప్పుడు రామ్దేవ్ బాబా ఒక మాట అంటూ ఉంటాడు, మనిషి జీవితకాలం 120 ఏళ్ళు. 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 సంవత్సరాలు తినేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి. రుచి బాగుంటే, తిండి ఎక్కువ తింటే ఆటోమేటిక్గా మందులు కూడా వేసుకోవాలి, మందులు గోళీలు వేసుకుంటానే ఉండాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కొంతమంది వారసత్వంగా కొన్ని సమస్యలు వస్తాయి, అవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, డాక్టర్లో చైతన్యం తీసుకురావడం, నాలెడ్జ్ ఇవ్వడం, ఏం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే దగ్గర రాష్ట్రంలో 75 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, నర్వస్ ప్రాబ్లం రావడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఇలాంటి మంది ఉన్నారు. దానికోసం నేను ఆలోచించేది ఇవన్నీ కూడా ప్రివెంటివ్కి వెళ్ళాలని. ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం, ఎరువులు లేని తిండి తినేవాళ్ళం, క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్దేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల